హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ. మీరు చూసిన ఆర్ఎస్ వర్డ్స్. హానా రావిటి మైపి ఈ పేరు కొంచెం కొత్తగానే ఉండొచ్చు, చాలా మందికి పరిచయం ఈమె మొహం చూస్తే. ఈమె న్యూజిలాండ్ ఎంపీ. ఈమె యువతులలో అతి చిన్న వయసులో ఉన్న ఎంపీలలో తన గుర్తింపు పొంది వరల్డ్ లో ఒక బెస్ట్ స్థానంలో నిలిచారు. ఈమె చాలా అగ్రెసివ్ గా మాట్లాడగలిగిన నాయకురాలు. ఇంకొకటి, ఈమె ఏ దేశానికి సంబంధించిన నాయకురాలు అంటే న్యూజిలాండ్ సంబంధించిన నాయకురాలు. ఓకే బ్రదర్, అన్ని బాగానే ఉన్నాయి. ఈమె గురించి ఎందుకు మనం ఎందుకు చర్చించుకోవాలంటే, ప్రస్తుతం ఈమె పార్లమెంట్ లో 2024-23 సంవత్సరంలో ఆమె గంట పార్లమెంట్ లో చేసిన ప్రసంగాలలో అత్యధిక ప్రసంగాలు వాళ్ళ దేశ సంస్కృతులలో ఒక భాగమైన మావోరి తెగకు సంబంధించిన హోకా పాట పాడింది. హోకా అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తెగవారు ఉంటారు. ఆ తెగలకు సంబంధించిన గిరిజన తెగలకు సంబంధించిన ఒక్కొక్క ప్రాంతీయ భాష ఉంటది. ఆ భాషతో పాటు అక్కడ ఒక సంస్కృతి ఉంటుంది. అదే విధంగా మావోరి తెగకు సంబంధించిన హోకా అంటే యుద్ధానికి వెళ్లే ముందు ఆ గిరిజనులు ఎవరైతే ఆ తెగవారు ఏదైతే ఉందో వారు ప్రసంగించే పాటలని, వారు చేసే నృత్యాన్ని హోకా నృత్యం అంటారు. అది ప్రస్తుతం ఎందుకు తెలంగాణలో చర్చనీయాంశంగా మారిందంటే, అసలు న్యూజిలాండ్ వాళ్ళు ఈ దేశానికి ఎందుకు వచ్చిర్రు, వరంగల్లో ఎందుకు ఆ ప్రజెంటేషన్ చేసిరంటే, ప్రపంచంలో ఉన్న గిరిజనులమంతా ఒకటే అనే నినాదం చాటడం కోసం వారిని ప్రభుత్వం ఆహ్వానించింది. వారు వచ్చి ప్రజెంటేషన్ చేశారు. అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడు న్యూజిలాండ్ లో ఉన్న మావోరి తెగకు ఏ విధంగా అయితే హోకా నృత్యం చేసే అలవాటు ఉందో, మరి తెలంగాణ యుద్ధానికి వెళ్లే ముందు వరంగల్ కాకతీయ సామ్రాజ్యంలో ఏదైతే ఉందో పేరెంట్ నృత్యం, ఆ నృత్యాన్ని కూడా మనం చర్చించుకోవాలి. ఇండియాలో ఉన్న కొన్ని తెగల గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. గోండు తెగ కర్మ నృత్యం, సంతాల్ తెగ సంతాల్ నృత్యం, బిల్ తెగ గైరీ నృత్యం, బోడో తెగ బగురుంబా నృత్యం, నాగాలాండ్ లో నాగ తెగ వారు ఉంటారు, వాళ్ళు నాగ నృత్యం చేస్తారు. అదే ముఖ్యంగా మన దగ్గర తీసుకుంటే, అంటే ఇట్లాంటి చాలా తెగలు ఉన్నాయి, వారి యొక్క నృత్యాలు ఎక్కువ ఉంటాయి. అదే మన దగ్గర వస్తే ఎక్కువ శాతం కోయవారు ఉంటారు, చెంచు వారు ఉంటారు. కోయవారు ఎక్కడ ఉంటారు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉంటారు. ఊరు చేసే నృత్యాన్ని కోయ నృత్యం అంటారు. అదే చెంచు వారు ఎక్కడ ఉంటారు? మన ప్రకృతికి సంసిద్ధమైన నృత్యం చేస్తారు వారు, చెంచు నృత్యం అని. వారు నల్లమల ఫారెస్ట్ ఏరియాలో, అంటే తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో ఉన్న చెంచు వాళ్ళు అక్కడ ఎక్కువ ఉంటారు. అక్కడ వాళ్ళు చెంచు నృత్యం చేస్తారు. అదే ఈ నృత్యాలు అంటే బేసిక్ గా ఇక్కడ చెప్పేది ఏంటంటే, నృత్యాలు అంటే కేవలం పండుగలు మాత్రమే కాదు, పండగలతో పాటు ప్రకృతిని తరతరాలుగా వాళ్ళ ప్రకృతిని చరిత్రని ఏమంటారు మనాది చేసుకోవడం కోసం ఈ నృత్యాలు చేస్తుంటారు. ఇట్లాంటి అంటే ఇప్పుడు ఈ తెగ మన దగ్గరకు వచ్చిన ఏదైతే మావోరి తెగ వచ్చిందో, ప్రపంచంలో అట్లాంటి తెగల గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే కనీసం ఒక బిట్టు కానీ 2 బిట్లు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ వీటి మీద క్వశ్చన్లు అడిగే ఆస్కారం ఉందని చెప్తున్నాను. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒకసారి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని నా యొక్క సూచన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.